హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళి చాలా టైం అయింది. ఇప్పుడు 10:30 అవుతుందండి. మార్నింగ్ ఏదో 1 minute వీడియో షూట్ చేశాను కానీ సో వ్లాగ్ అయితే తీయడం అస్సలు అవ్వలేదనమాట. సో టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మోపది పెట్టుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న గిన్నెలు అయితే కడగలేదు, ఇంకా లంచ్కి ఏమీ రెడీ చేయలేదు. సో ఈరోజు అంతా లేట్గా అయిందనమాట. ఫస్ట్ అయితే గిన్నెలు వాష్ చేసి వంట ప్రిపేర్ చేస్తాను. సో వంట అంటే సింపుల్గా చేద్దాము, పిల్లలకేమో ఎగ్ రైస్ ప్రిపేర్ చేసేద్దాం. మాకైతే చింతపండు పులిహోర చేసుకుందాం అనుకుంటున్నాము. మేమైతే నాన్ వెజ్ తినము. సో నేను మా వారు పిల్లలు పెడతానమాట, వాళ్ళు తినరు. సో తినేది ఒక పూట అయినా సరిగా తినడానికైతే విసిగిస్తున్నారు. సో ఇప్పుడైతే చింతపండు అయితే ఉడికించుకుందామనేసి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. సో అది కూడా స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇది చింతపండు, ఇంక ఇది వచ్చేసి మెంతులు ధనియాలు నానబెట్టానండి. సో మట్టి ఎక్కువ ఉంది, సో మొక్కలు వేసి చనిపోయాయి అనమాట. అది ఒక డొక్క అయితే ఖాళీగా ఉంది కుండి. సో అందులో ఇదైనా వేద్దాము, ఏదో వస్తుంది, కొత్తిమీర పుదీనా ఏదో వస్తుంది కదా. సో దానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఈలోపు సిమ్లో పెట్టుకున్నాను చింతపండు. సో బయట గిన్నెలు అవి వాష్ చేసుకుంటానండి. సో సమ్మర్ వచ్చేసిందేమో, నాకు ఫుల్గా దాహం వేస్తుంది. ఇంకా నేను మార్నింగ్ నానబెట్టాను 6:30కి అనుకుంటాను. సో కాసేపు ఉన్నాక పిల్లలు వచ్చిన తర్వాత పైన ఉంది ఆ గుండి తీసుకొచ్చేస్తాను. సో అదేనమాట. ఇలా అయితే నా వంట అయితే స్టార్ట్ అవుతుందండి. సో సిమ్లో పెట్టేస్తాను. ఇంకా రైస్ అది కూడా కడగలేదు. సో గిన్నెలు అయితే వాష్ చేసి తర్వాత అయితే ఫాస్ట్గా చేస్తాను అనమాట. చింతపండు పులిహోర కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడాను. సో ఈజీగానే అయిపోతుంది. సో బయట అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి, గిన్నెలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఫాస్ట్గా చేద్దాము, వేడిగా తిందాంలే అన్నట్టుగాని చల్లారితే తినబుద్ధి కావట్లేదు. సో లైటింగ్ ఇక్కడ బాగా వస్తుంది కిచెన్లోనే అనేసి ఇంక ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోద్దండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఇదైతే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత టీ పెడుతున్నానండి. సో ఇడ్లీ పెట్టేశాను, ఇంకా టీ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇడ్లీ పెట్టేనా లేదు, స్టవ్ వెలిగించలేదండి. ఇడ్లీ పాత్ర తీసినట్టున్నాను అంతే. ఇడ్లీ పెట్టేస్తాను. నిన్న కూడా ఇడ్లీ వేసాను, ఇంక ఈరోజు కూడా ఇడ్లీయే వేస్తున్నాను అనమాట. సో మా లూసీ రూబీకి ఇడ్లీ చేయాలి, ఇంకా పిల్లలకు కూడా ఇంకా హాఫ్ డేస్ కాబట్టి ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది అనేసి చట్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. సో మార్నింగే పూజ ఇంకా పోపులు అవి వేయించుకోవడం, నాకు హడావిడైతే నాకు అసలు బీపీ రేగిపోతుంది. అందుకోసం కూల్గా చేసుకుందామనేసి ముందు రోజే నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట, హడావిడి లేకుండాను. సో ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. టీ పెట్టేసుకుని తాగితే నాకు పని చేయడానికి కొంచెం యాక్టివ్ అనిపిస్తుంది. సో దాహం వేస్తుంది. ఇంక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మార్నింగే ఇంకా దాహం కూడా వేస్తుంది. మా లూసీ రూబీ ఏంటంటే వెయిట్ చేస్తున్నాయి, సంథింగ్ టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట. సో ఇంకా పెట్టేసి నాదైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆరతి కూడా మర్చిపోయాను, దానికోసం అయితే వచ్చాను అనమాట. అంటే అలాగా కిచెన్లో టీ పెడదాము ఈలోపు అవుతుంది అనేసి. సో ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. సో అంటే అవి అడ్డుగా ఉన్నాయనేసి పక్కన పెట్టేశాను అనమాట. సో అన్నీ వాష్ చేశాను, రైస్ అయితే అవుతుంది. సో చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం మేము ఇప్పుడు కలిపేసుకుని మిగతాది పిల్లలకి యూజ్ అవుతుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే కుండీ తీసుకొచ్చుకుంటాను అనమాట, ఇది వేసేసి. సో ఇంక ఇప్పుడైతే మొక్క వేస్తున్నాను. సో వాటర్ అయితే తీసుకొస్తున్నాను అనమాట. సో ఇందులోనే
అంటే ఆల్రెడీ ఇందులో మొక్క వేసానండి, చనిపోయింది. ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే 3 మొక్కలకి ఒక్క మొక్కే బతికింది. సో ఇందులో కొంచెం వాటర్ వేసి ఇవి నానబెట్టుకున్నాను కదా మార్నింగ్. ఇప్పుడు 1 అవుతుంది, 12:30 అవుతున్నట్టుంది. ఇంకా పిల్లలు రాలేదులేండి. సో ఈలోపు వేసేసుకుందాము. సో చూస్తాను, మంచిగా వస్తే పర్లేదు, లేదంటే ఇందులోనే పువ్వుల మొక్క వేసుకుందాము. సో పూజకి అయితే అమ్మ పంపిస్తుంది, కానీ పంపించకపోయిన రోజునైతే ఇబ్బంది అవుతుంది. కొన్నన్నా ఉంటే మేనేజ్ చేసుకుందామని చూస్తున్నాను. సో చూడాలి. సో అవ్వట్లేదు అనమాట తీసుకొచ్చుకోవడం. ఎన్నిసార్లు అసలు మందార మొక్క కొనుక్కుందామని అనుకుంటున్నాం, కానీ దానికి టైం రాలేదు. సో ఇలా అయితే వేస్తున్నాను. అంటే రాళ్ళు ఉండిపోయండి, మరి గట్టిగా రాళ్ళు ఉన్నాయి, అలా అయితే అవ్వదు కదా. ఇంకా వాటర్ వేసి నానబెట్టేసి సో రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసి వేస్తున్నాను అనమాట. ఇలా నాకు ఎలా వేయాలో కూడా తెలీదు. లేయర్స్ కింద వేసి మట్టి వేస్తారేమో. నేను అన్నీ ఒకసారి వేసేసి వాటర్ ఎక్కువ వేసేసి వేసాను, చూడాలి ఎలా వస్తుందో. సో కప్పుతో కూడా మట్టి వేసేసాను కప్పులో కూడా. సో ఇలా మంచిగా వస్తే తర్వాత ఇంకొక కుండీలో కూడా వేద్దామనేసి. సో మరి ఉంటుందో లేదో తెలీదు. నాకు మొక్కలు ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే మెయింటెనెన్స్ మా లూసీ రూబీతో ఇబ్బంది అవుతుంది అనమాట, పీకి పడేస్తాయి. అందుకోసమైతే ఇబ్బంది. లేదంటే నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే రెగ్యులర్గా మర్చిపోతూ ఉంటారనమాట. మేడ ఎక్కడమే చాలా తక్కువ నేను. సో ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను, కానీ నాకు అసలు బయటకు రావాలంటే బద్ధకం ఎక్కువ. సో దానికోసమైతే వాటర్ వేయడం మర్చిపోతాను అనమాట. దానికే ప్రాబ్లం. మా పిల్లలు వచ్చేసి వాళ్ళు అసలు ఇంట్లోనే ఉండి అసలు వేయరు. సో మనీ ప్లాంట్ అయితే ఇక్కడ వరకు వచ్చిందండి, ఇంకొంచెం ఉంది పైకి రావడానికి. సో కింద నుంచి పైకి వస్తే అది మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఇంకైతే మొక్క అయితే కంప్లీట్ చేశాను. సో ఈ లోపు అయితే రైస్ అవుతుందండి. అసలు ముందే అయిపోయింది రైసు. మళ్ళీ ఏమైందంటే సో మెత్తగా అయిపోవడం వల్ల అది పులిహోరకి అస్సలు బాగోదు. నిన్న కూడా మెత్తగా అయిపోయింది. సో ఈ రైస్ ఏంటంటే తొందరగా కుక్ అయిపోతున్నట్టుంది, నాకు తెలియట్లేదు అనమాట. 2 days నుంచి అయితే రైస్ మెత్తగా అయిపోవడం, పిల్లలు సరిగా ఫుడ్ తినట్లేదు. పిల్లలే కాదు, నేను కూడా తినలేకపోతున్నాను. సో దానికోసం ఇంకా రైస్ వేస్ట్ అవని అనేసి ఇంకా నేను మళ్ళీ పెట్టేశాను అనమాట. ఇంకా అది పెట్స్ కన్నా వేసేయచ్చు మా లూసీ రూబీ కోసము. అలాగే నేను చాలా డేస్ అయింది. సో పెరుగన్నం తిందాం నెక్స్ట్ డేకి, ఈరోజు అయితే తినలేండి, రేపు తిందామనేసి ఇంకా మజ్జిగ అవన్నీ వేసుకుని పెట్టుకుందామనేసి ఇంకా వదిలేసాను అనమాట. అలా ఒక్కొక్కసారి వేస్ట్ అవుతుంది. సో రైస్ చూసుకోవడంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట. కొద్ది రోజు అలవాటు అయ్యే వరకు. ఈ మొక్క అయితే ఇలాంటివే 3 వేసానండి, అసలు లేవన్నమాట. దీనికైతే మొగ్గలు వస్తున్నాయి, మంచిగా అనిపిస్తుంది. ఇవైతే మనకి ఎక్కువ పోస్తాయి అన్నమాట. ఇవి ఒక 4 మొక్కలు వేసుకుంటే సరిపోతుందండి. మట్టి ఉంది కానీ మొక్కలు అవైలబుల్ లేవన్నమాట. సో అలా అయితే మొక్కల ప్రాసెస్ అయితే అయింది. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలాగ మొక్కలతోటి సరిపోయిందనమాట. సో ఇప్పుడైతే టీ పెట్టుకున్నాను అనమాట, మరుగుతుంది. సో టీ టైం. పిల్లలు వచ్చారేమో అనుకోండి. మా లూసీ చూసారా, దానికి ఏదో పెడుతున్నాను అనుకుని ఇక్కడే ఉండిపోద్ది నా తోకలో. సో నేనైతే టీ తాగుతానండి. సో మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అక్కడక్కడ తీసాను. సో ఇంకా తీయడానికి ఏం లేదనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.